वजीर के टी रामा राव ने नौजवानों को सिताइश की। ये नौजवान JNTU में उनकी तकरीर से मुतासिर हुए। नौकरी तलाश न करो, नौकरी देने वाले बनो, उनका पैगाम था। इसी जज्बे से नौजवानों ने वाटर प्रूफिंग कंपनी कायम की। KTR ने कंपनी का दौरा करके हौसला अफजाई की। उन्होंने कहा कि ये मिसाल दूसरों के लिए भी मुहर्रिक है। मेहनत और जिदोजहद से तरक्की का रास्ता खिलता है। किसी भी ज़ात मज़हब से बालातर होकर काम करना ज़रूरी। उन्होंने नौजवानों की मज़ीद कामयाबी की ख्वाहिश की। KTR ने कहा कि ऐसे इक़दामात रियासती तरक्की में अहम हैं। డాక్టర్ గార్డ్ అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీని ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో ఖైత్లాపూర్ ఏరియాలో అల్లాపూర్ ఏరియాలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు. అన్న, మీరు గతంలో ఒకసారి JNTUలో ఒక ఉపన్యాసంలో చెప్పారు, డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. సున్నా పెట్టుబడితో, రూపాయి పెట్టుబడి లేకుండా 9 మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలుపెట్టినాము. కొంత ప్రోగ్రెస్ సాధించినాము. ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడికి రండి అంటే వారిని కలవడానికి వచ్చాను. చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు, మా ఇక్కడ కార్పొరేటర్ గారు సబీహా గౌసుద్దీన్ గారు అందరూ కూడా వచ్చారు. నిజంగా పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో, ఎక్కడ కూడా ఒక్క క్షణం నిరుత్సాహం లేకుండా, అందరూ 24 ఏళ్ళ లోపల వయసున్న పిల్లలు. వాళ్ళంతట వాళ్ళుగా, ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము కనుక అనుకుంటే ఎందుకు సాధించలేము. ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని 4 మిత్రులు పెట్టి ఇవాళ 1,36,000 కోట్ల రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము, మేమెందుకు సాధించకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు, ఈ కంపెనీని పెట్టారు. ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. అట్లాగే వారికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మా పార్టీ ఆఫీస్లో కూడా కొంత వాటర్ ప్రూఫింగ్ పని ఉంది హెడ్ ఆఫీస్లో, కాబట్టి వారికి ఆ పని ఇస్తానని చెప్పాను. మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే స్థానికంగా ఒక స్కూల్ కడుతున్నాము, స్కూల్లో కూడా వాటర్ ప్రూఫింగ్ పని ఉంది, అది కూడా ఈ పిల్లలకే ఇస్తాను ఆర్డర్ అని చెప్పారు. చాలా సంతోషం. మంచి మనసుతో ఏది ప్రారంభించినా, మంచి ఆశయంతో ఏది ప్రారంభించినా, మంచి ఉద్దేశంతో ఏది ప్రారంభించినా తప్పకుండా సమాజంలోని ఎంతోమంది ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంతోమంది సహకారం కూడా దొరుకుతుంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ పిల్లలు విజయం సాధిస్తారు. ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే, ఇందులో అందరూ ఉన్నారు, హిందువులు ముస్లింలు క్లాస్మేట్స్ అందరూ కలిసి పెట్టారు. వాళ్ళకి ఏమీ వేరే ఫీలింగులు కానీ కులాలు మతాల పిచ్చులు కానీ ఏం లేకుండా మాకు ఈ సమాజంలో ఒక గుర్తింపు రావాలి, మేము ఒక పని చేయాలి అని చెప్పి 9 మంది పిల్లలు ఒక దగ్గరకు వచ్చి పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తమ్ముడు ఇమ్రోజ్, సోహేల్, ఇంకా మిగతా తమ్ముళ్ళందరూ విజయం సాధించాలి, పెద్దవాళ్ళు కావాలి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి. తప్పకుండా మరి మన తెలంగాణ భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. हरीश राव ने इल्जाम लगाया कि वजीर आला रेवंत मुलाजमतों के यूनियन रहनुमाओं को धमका रहे हैं। उन्होंने कहा कि सवाल करने पर मुलाजमीन के खिलाफ मुकदमात दर्ज किए जा रहे हैं। हरीश राव ने कहा कि वजीर आला ने DA पर डोनट इश्क का नया तसव्वुर मुतारफ करवाया। रेवंत की हुकूमत इंतकाम की सियासत पर चल रही है। उन्होंने फौरी तौर पर ज़ेर इल्तिवा 5 DA अदा करने का मुतालबा किया। PRC के ऐलान को भी जल्दी यकीनी बनाया जाए। हरीश राव ने PS की पॉलिसी को दोबारा नाफिज करने का कहा। मुलाजमीन को दी गई तमाम वादे पूरे किए जाएं। उन्होंने सरकारी मुलाजमीन की फलाह और बहबूद पर जोर दिया। मुलाजमीन के हुकूक के तहफ़्फ़ुज़ और वादों की तकमील पर जोर दिया गया। ఏమైంది 750 కోట్లని ఉద్యోగ సంఘాలు అడిగితే, రేపటి వరకు ఏసీబీలు వస్తారు నీ ఇంటికి, నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడుతుంది, బిడ్డ వీని సంగతి చూడుండ్రా, ఇదా నువ్వు చేసేది? ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు, ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రాజకీయ నాయకులనే కాదు, ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది. తన తప్పును నిలదీస్తే, తప్పును ఎత్తి చూపితే, తాను ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే పగబట్టి అక్రమ కేసులు పెట్టడము, వేధింపులకు గురి చేయడం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఏది కూడా ఎక్కువ కాలం నడవదు. ప్రజలు అన్యాయాన్ని, అహంకారాన్ని, అరాచకాలను సహించరు. నీకు పోగాలని దగ్గర పడ్డది. ఇవాళ ఈ ప్రభుత్వంలో DA అంటే జనరల్గా డియర్నెస్ అలవెన్స్, కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. DA అంటే డోంట్ ఆస్క్. ఇక ఎవరు DA అడిగేదే లేదు, ఇక డోంట్ ఆస్క్ అంటుండిగా. అడిగితే వారి మీద పగబట్టుడే, కేసు పెట్టుడే, ఏసీబీలో దోలుడే. ఇక
ఇలా హక్కులను డిమాండ్ చేస్తే ఇలా అనేక రకాల ఇబ్బందులను ఎవరినైనా సరే అన్ని వర్గాలను కూడా న్యాయాన్ని అడిగితే చివరికి లగచెర్ల రైతులు హక్కులు అడిగితే జైలు పాలు చేసేది కదా. అది రైతులకైనా ఎవరికైనా పగా ప్రతీకారంతో పాలన జరుగుతూ ఉంది. ఇలా పరిపాలనకు ఉద్యోగులు వెన్నుముక లాంటి వాళ్ళు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ఇలా ఉత్సాహాన్ని నింపి వారి చేత మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా చూడాలి. కానీ మీరు ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము సూటిగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చెప్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 DAలు విడుదల చేయాలి. నంబర్ 2, ఉద్యోగుల PRC 6 నెలల్లోగా ఇస్తామన్నారు. ఇవాళ 24 నెలలు మీ ప్రభుత్వానికి దాదాపు నిండుతూ ఉన్నాయి. తక్షణమే PRC ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో, కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇస్తూ ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ ఏరియస్ ఉద్యోగులకు సంబంధించిన PF కానీ ఇతర అలవెన్స్లు అడ్వాన్స్లు TA బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా OPS విధానాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. ఆ CPS కాంట్రిబ్యూషన్ డబ్బులు ఏదైతే దారి మళ్లించిన 5,500 కోట్లు ఉన్నాయో తక్షణమే వాటిని తిరిగి CPS కాంట్రిబ్యూషన్కు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. చిరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి తదితర హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. तेलंगाना भून में साबिक डिप्टी CM महमूद अली प्रेस कॉन्फ्रेंस से खिताब उन्होंने कहा कि कांग्रेस ने इक़्तिदार में आकर तमाम तबकात को धोखा दिया, माइनॉरिटी डिक्लेरेशन में दिए गए एक भी वादे को पूरा नहीं किया। रेवंत रेड्डी काबीना में एक भी मुस्लिम वजीर शामिल नहीं, ये पहले कभी नहीं हुआ। कुंडागिल में दरगाह और कब्रिस्तानों पर बलडोजर चिल्लाना कांग्रेस का सेकुलरिज्म है। BRS दौर हुकूमत में ही तमाम मज़ाहिब को एहतराम मिला और अमन कायम रहा। वफ़ तरमीमी बिल पर BRS ने पार्लियामेंट में मुखालफत की, मगर रेवंत हुकूमत BJP एजेंडा लागू कर रही है। माइनॉरिटी बजट के आधे से भी कम फंड खर्च किए गए, स्कूल और इदारे नज़रअंदाज। कांग्रेस दौर में तेलंगाना में बलडोजर राज कायम हुआ है। BRS रहनुमाओं ने ऐलान किया कि 3 अक्टूबर को मसाजिद के सामने एहतजाज और बाकी कार्ड्स तकसीम करेंगे ताकि अक़लियतों के बकाया फंड्स को अवाम के सामने लाया जाए। मुकम्मल करने को आ चुकी है, मगर जो वायदे किए गए ख़ास तौर से सारे तेलंगाना के अवाम के साथ और बिलखुसूस माइनॉरिटीज़ के साथ, चूँकि माइनॉरिटीज़ सबसे ज़्यादा बैकवर्ड है, उनकी तरक्की के लिए हमारे हरदिल अजीज़ साबिक़ा चीफ मिनिस्टर, पार्टी के सदर KCR साहब ने बहुत बड़ा काम किया। रेजिडेंशियल स्कूल हमारी स्टेट में कांग्रेस ने 48 साल हुकूमत की, अब ये 2 साल मिलाकर 50 साल हो रहे हैं। 50 साल में कभी भी मुसलमानों की तालीम के बारे में गौर नहीं किया। टोटल 50 साल दौर में 10 रेजिडेंशियल स्कूल और 2 इंटरमीडिएट कॉलेज थे। KCR साहब ने पावर में आने के बाद 2 साल के अंदर 204 रेजिडेंशियल स्कूल खोले, उसके अपग्रेड करते हुए उसे इंटरमीडिएट कॉलेज बनाया गया। ये KCR साहब का बहुत बड़ा कारनामा है, जिसमें 1,40,000 ख़वातीन और लड़के तालीम हासिल करते, बच्चियाँ साहब। तो मेरा हमेशा कभी भी जो इंसान लोगों को तालीम देता है ना, वो महान इंसान होता है, वो KCR साहब है। रेवंत रेड्डी साहब माइनॉरिटी डिक्लेरेशन डिक्लेयर किए हैं, बड़े बड़े वायदे किए हैं। जो चीज़ 40 साल 50 साल में वो लोग नहीं किए, 48 साल हुकूमत में रहकर नहीं किए, वो KCR साहब ने इमाम और मौजूद हजरात को 5,000 का हदिया दिया, उसे 12,000 देने का वायदा किया गया। हर सेक्टर में किसानों के साथ धोखा किया गया। KCR साहब 10,000 देते थे, वो 15,000 रुपये क्रैप पर देने का वायदा किया गया। हर शोबे में चाहे मुसलमान हो या किसान हो या हिंदू भाई हो, सभी को झूठे वायदे किए गए। अभी प्रेस में बताया गया, ख़ास तौर से जो स्टूडेंट्स हैं उनके लिए इंटरमीडिएट, उसके बाद डिग्री, उसके बाद पोस्ट ग्रेजुएशन पर 5 लाख रुपए देने का वायदा किया गया। PhD करने पर कभी नहीं दिया गया आज तक। और बजट के अंदर 4,000 करोड़ का वायदा किया गया और बजट पास भी किया गया, मगर सिर्फ 1,000-1,200 करोड़ खर्चा किया गया। ये सिर्फ धोखा और झूठे वायदे हैं। ये रेवंत रेड्डी साहब जो काम कर रहे हैं, ख़ास तौर से वक्त तरमीमी बिल लाया गया,
जो पार्लियामेंट में पास किया गया, और हमारे सुरेश रेड्डी साहब हमारे जो पार्लियामेंट मेंबर है राज्यसभा, उन्होंने बाज़ाब्ता अपने तकरीर में कहा कि हम इसकी मुखालिफत में वोट देते हैं, वोट भी मुखालिफत में दिया है। और मौलाना सैफुल्लाह साहब जो वक्फ बोर्ड के लिए एहतजाज कर रहे हैं, हम हमेशा उनके साथ रहेंगे जहाँ जहाँ वो बंद मनाएंगे। अभी नियाजी भाई ने कहा कि 2 दिन बंद करना चाह रहे थे, मगर दशहरे की वजह से आगे बंद का ऐलान करने वाले हैं। हम उनसे वायदा करते हैं, मुस्लिम भाइयों से वायदा करते हैं, जहाँ जहाँ वो प्रोग्राम करेंगे हम उनका पूरा साथ देंगे। वक्फ के लिए हम लड़ते रहेंगे जब तक वक्फ का बिल वापस नहीं लिया जाएगा। इसलिए मेरे मीडिया के ज़रिए हमारे भाइयों से ये कहना चाहता हूँ कि ये जो है सरासर मुसलमानों के साथ, तेलंगाना के अवाम के साथ कांग्रेस हुकूमत का धोखा है। रेवंत रेड्डी साहब बहुत बड़े बड़े वायदे किए, 1 नहीं 2 नहीं, हज़ारों वायदे किए, मगर कोई अमल आवारी नहीं है। गारंटी दिए, कर्नाटक में गारंटी देने के बाद जीतने के साथ यहाँ पर MLC कविता ने कहा कि वजीर आला रेवंत रेड्डी कभी जे तेलंगाना नहीं बोले, मगर बटेकुमा तकरीब में शरीक होना मुज़क्का खेज है। उन्होंने इल्ज़ाम लगाया कि ये त्यौहार सिर्फ गिनीज बुक रिकॉर्ड के लिए मनाया गया। कविता का कहना था कि अगर हुकूमत ख्वातीन को साड़ियाँ तकसीम करती तो बेहतर होता। उन्होंने ऐलान किया कि अगले साल तेलंगाना जागृति की जानिब से हैदराबाद में बटे मह का इनेकाद होगा। इस प्रोग्राम में 1 लाख ख्वातीन शिरकत करेंगी। उन्होंने कहा कि हुकूमत अगर रुकावट भी डाले तो हम इसे कामयाब बनाएंगे। कविता ने बटेकुमा को ख्वातीन के वक़ार और सकाफत से जोड़ा। उन्होंने रेवंत हुकूमत पर दिखावे की सियासत करने का इल्ज़ाम लगाया। कविता ने कहा कि असल जश्न अवामी शमूलियत से ही मुमकिन है। उन्होंने तेलंगाना तहजीब को बड़े पैमाने पर उजागर करने का अज़्म जाहिर किया। ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది, మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది. ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి రికార్డుల కోసం కాదు కదా, కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని. మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది. ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 1 కోటి బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు 28 రోజులు 1 కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం. కానీ గిన్నిస్ రికార్డ్ కోసం చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలు ఆలోచించుంటే బాగుండేది. బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది. మహిళలకు ఏదైనా లాభం జరిగేటటువంటి పని చేసుకుంటే బాగుండేది. కానీ రికార్డు రావాలి, ఆ రికార్డులో ఎవరు చేసిండ్రు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డులో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం. మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకోవాలని పోరాటం చేసిన సంస్థ, ఆరాటపడ్డ సంస్థ తెలంగాణ జాగృతి. కాబట్టి మరి ఏదైతే కేవలం 10,000 మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1,00,000 మంది మహిళలతోని మేము బతుకమ్మ సంబరాలు చేసి గిన్నిస్ రికార్డు ఎక్కించి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తాం. ప్రభుత్వం మా మరుసటి సంవత్సరం మాకు పోటీ వస్తే దాన్ని కూడా బ్రేక్ చేసినట్టు మళ్ళీ చేస్తాం. అల్టిమేట్గా మా ఆలోచన ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టిరంటే తెలంగాణ ప్రజలు పెట్టిరన్నట్టు రావాలి, కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చే విధంగా వారు ఏదైతే ఈ కుట్రలు చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ఈ ప్రయత్నం చేస్తాం. వచ్చే సంవత్సరం 1,00,000 మంది మహిళలతోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో చేసి చూపిస్తామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. तेलंगाना में कोई पिंक बाक, रेड बाक या ब्लू बाक नहीं है, हमारे लिए सिर्फ उखा की बाक ही अहम है। ये बात DGP शिवधर रेड्डी ने वाजे की। उन्होंने कहा कि सोशल मीडिया पर हुदूद में रहना जरूरी है, खानदान के अफराद की तौहीन बर्दाश्त नहीं की जाएगी। ऐसी पोस्टर्स डालने वालों के खिलाफ सख्त कार्रवाई होगी। पुलिस ऑनलाइन सरगर्मियों पर कड़ी नजर रखेगी, कानून हाथ में लेने वालों को बख्शा नहीं जाएगा। रियासत में अमन व अमान बरकरार रखना सबकी जिम्मेदारी है। DGP ने अवाम से सोशल मीडिया का जिम्मेदाराना इस्तेमाल करने की अपील की। సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు, పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి,
మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏమి ఉండదు. మాదంతా ఓన్లీ ఖాకీ బుక్. ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ ఖాకీ బుక్ అంటే అన్ని కలిస్తే ఖాకీ బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. अदाकार और म्यूजिक डायरेक्टर जीवी प्रकाश ने तलाक ले ली। जीवी प्रकाश ने 2013 में अपनी स्कूल फ्रेंड साइनदेव से शादी की थी। ये शादी मोहब्बत की शादी के तौर पर अंजाम पाई थी। दोनों को एक बेटी भी है। कुछ अरसे से उनके दरमियान इख्तिलाफात बढ़ गए थे। आखिरकार दोनों ने अलहदगी का फैसला किया। जीवी प्रकाश और साइनदेव ने अदालत में पिटीशन दायर की। ये पिटीशन चेन्नई हाई कोर्ट में दाखिल की गई। अदालत ने दोनों की बाहमी रजामंदी को तस्लीम किया। चेन्नई हाई कोर्ट ने बाज़ाब्ता तौर पर तलाक मंजूर कर दी। अदाकारा डिम्पल हियाथी के खिलाफ पुलिस ने मुकदमा दर्ज किया। ये केस डिम्पल हियाथी और उनके शौहर पर दर्ज हुआ है। ओडिशा से ताल्लुक रखने वाली घरेलू मुलाजमा ने शिकायत दर्ज कराई। मुलाजमा ने इल्जाम लगाया कि इससे काम करवाया गया मगर तनख्वाह नहीं दी गई। शिकायत कुनिंदा के मुताबिक इसकी उड़िया वीडियो बनाने की कोशिश की गई। डिम्पल हियाथी पर संगीन इल्जामात आए किए गए। घरेलू मुलाजमा ने अदाकारा के शौहर पर भी इल्जामात लगाए। शौहर पर भी जिस्मानी अजियत देने का इल्जाम है। मुलाजमा ने कहा कि दोनों ने इसके साथ बदसलूकी की। पुलिस ने मुकदमा दर्ज करते हुए तहकीकात शुरू कर दी हैं। हैदराबाद पुराने शहर में सिटी कॉलेज के करीब राख पाथन पाए जाने से सनसनी तलबा और मकामी अफराद में खौफ व हरास फैल गया। पाम को देखते ही लोगों की भीड़ जमा हो गई। महकमा जंगलात को फौरी इत्तला दी गई। फॉरेस्ट अमला मौके पर पहुंचकर कार्रवाई शुरू की। कई घंटों की मशक्कत के बाद पाथन को काबू में लिया गया। माहिरीन के मुताबिक यह गैर जहरीला मगर वजनी सांप है। मुमकिना तौर पर यह नदी किनारे से भटक कर यहाँ पहुंचा। पाम को बाद में महफूज जंगल इलाके में छोड़ने का मंसूबा। मकामी अवाम ने फॉरेस्ट अमला की फौरी कार्रवाई पर इत्मीनान जाहिर किया। तेलंगाना हुकूमत ने हाल ही में तेलुगु ताली फ्लाईओवर का नाम बदलकर तेलंगाना ताली फ्लाईओवर रखा। पीर की रात हुकूमत ने नए नाम के साथ बोर्ड भी नस्ब किया। ताहम मंगल की शाम तक अचानक इस बोर्ड को सफ़ेद कागज से ढक दिया गया। इस अक़दाम पर अवाम में कई सवालात उठने लगे। क्या हुकूमत नाम की तब्दीली के फैसले से पीछे हट गई? रिपोर्ट्स के मुताबिक अंदरूनी सतह पर कुछ एतराज़ात सामने आए। रियासती हुकूमत ने अभी तक इस पर कोई वजाहत नहीं दी। मुखालिफ जमातें इसे रिवानित सरकार की गा सियासत करार दे रही हैं। फ्लाई ओवर के नाम पर सियासी रस्साकशी तेज हो गई है। अवाम अब हुकूमत के हतमी फैसले का इंतजार कर रहे हैं। तेलंगाना के जिला सिंगारेड्डी में आरटीसी बस कंडक्टर का रवैया तनाज़ा का सबब। चौटिकोर इलाके में ख्वातीन को बस में चढ़ने से रोक दिया गया। वजह ये बताई गई कि वो सेब और सब्जियां साथ ले जा रही थीं। इस पर ख्वातीन ने कंडक्टर से सख्त बहस की। मकामी लोगों ने हुकूमत पर तंज कसा। रेवंत रेड्डी की हुकूमत पर सवालात उठाए गए। अवाम ने कहा ये कैसी अवामी सहूलत है? रोज मर्रा सामान के साथ बस में न जाने देना नाइंसाफी है। ख्वातीन शदीद नाराजगी का इजहार करती नजर आईं। वाकया ने मकामी सतह पर सियासी रंग इख्तियार कर लिया। రేవంత్ రెడ్డి చూడు
हैदराबाद के मादनापिट में दिल दहला देने वाला वाकया 60 साला ज़ईफ़ा पर पुलिस कांस्टेबल के अहले खाना ने हमला कर दिया। वजह ये बनी कि खातून ने कांस्टेबल के कुत्ते की गंदगी पर एतराज़ किया। कुत्ते को अपने घर के सामने फुजला करने से रोकने पर झगड़ा शुरू हुआ। कांस्टेबल ने अपनी बीवी और बहन को बिलाकर खातून पर हमला कराया। अहले खाना ने ज़ईफ़ा को घूंसम और लाठी से बुरी तरह पीटा। खातून की चीख और पुकार पर मकामी लोग जमा हो गए। बगैर उम्र का लिहाज किए बदतरीन तशद्दुद किया गया। मुतासिरा खातून ने मादनापिट पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी। हैदराबाद के पाता बस्ती इलाके में नशे में धत शरपसंद की हरकत वाकया नेहरू नगर के IS सुदन पुलिस स्टेशन के हुदूद में पेश आया। मुश्तबा शख्स नासिर ने सड़क पर चलने वालों पर चाकू से हमला किया। नासिर ने कई गाड़ियों को भी नुकसान पहुंचाया। मकामी शहरियों की शिकायत पर पुलिस ने मुकदमा दर्ज किया। पुलिस नासिर की तलाश में है। शरपसंद के इस कार्रवाई से इलाका में खौफ हरास फैल गया। नशे की हालत में तशद्दुद करने वालों के खिलाफ कार्रवाई की जा रही है। मकामी लोगों ने फौरी गिरफ्तारी का मुतालबा किया। पुलिस ने जाए वकुआ पर तफ्तीश का आगाज कर दिया है। हैदराबाद के हुब्सीगुदा इलाके में DC गाड़ी में आग भड़क उठी। गाड़ी में शराब का माल लादा हुआ था। लोगों ने मौके पर पहुंचकर बोतलें निकालने वायर्स टूटने से गाड़ी में आग भड़क उठी। ड्राइवर ने फौरन गाड़ी से उतरकर अपनी जान बचाई। हादसे के बाइस इलाके में हलचल मच गई। पुलिस और फायर ब्रिगेड को इत्तला दी गई। फौरी तौर पर आग पर काबू पाने की कोशिशें की गई। हादसे में कोई जानी नुकसान नहीं हुआ। तहकीक के लिए मुताल्लिका हुक्काम ने कार्रवाई शुरू कर दी। आंध्र प्रदेश के जिला चित्तौड़ में दिल दहला देने वाला वाकया वी कोटा मंडल के पट्रापली गांव में 19 साला शोभा ने खुदकुशी कर ली। इंस्टाग्राम पर दोस्ती के बाद एक नौजवान से मोहब्बत हो गई थी। शोभा ने इसी नौजवान से शादी करने का फैसला किया। इस बात पर वालिदैन ने सख्ती से मुखालफत की। मंगल के रोज वालिदैन के साथ दोबारा झगड़ा हुआ। शदीद दिल बर्दाश्ता है कर शोभा ने इंतहाई कदम उठाया। घर में पंखे से लटक कर अपनी जान दे दी। गाँव में इस वाकया से सनसनी फैल गई। पुलिस ने केस दर्ज करके तहकीकात शुरू की है। आंध्र प्रदेश में शराब के नशे में शख्स ने कार की ओपन टॉप पर चढ़कर हलचल मचाई। ये वाकया श्री सतियासा जिला के पट्टापर्ती में पेश आया। पुराशानथी गांव के सतियासा सपर स्पेशलिटी अस्पताल के करीब कार हादसा हुआ। नशे में धत शख्स कार पर नाचता और शोर मचाता रहा। कार बेकाबू हैकर दीवार से टकरा गई। हादसा में बड़ा सानिहा टल गया। मौके पर लोग खौफ व हरास में मुब्तला हो गए। अतराफ में अफरा तफरी का माहौल छा गया। मकामी अफराद ने फौरन पुलिस को इत्तला दी। पुलिस ने मामले की जांच शुरू कर दी है। कानपुर उत्तर प्रदेश के एक स्कूल में प्रेंटिस मीटिंग के दौरान तनाज़ा खड़ा हो गया। निकाब और बुर्का पहनकर आई मुस्लिम ख्वातीन को अंदर जाने से रोक दिया गया। इंतजामिया ने कहा कि शनाख्त के लिए निकाब हटाना जरूरी है। निकाब उतारो तभी अंदर जा सकते हो। प्रिंसिपल के अहकामात का वालिदैन ने हवाला दिया। वालिदैन ने एतराज़ किया कि बच्चों को यूनिफॉर्म में आना लाजिम है, मगर वालिदैन पर ड्रेस कोड क्यों? ख्वातीन का कहना था कि 3 साल से बच्चे पा रहे हैं, कभी ऐसी शर्त नहीं लगी। मामला बढ़ते ही वालिदैन और असातिज़ा के दरमियान तल्ख कलामी हुई। दोनों जानिब से एक दूसरे पर आवाज़ें बुलंद की गईं। वालिदैन ने इसे मजहबी आज़ादी में मुदाखलत करार दिया। इस वाक़ये ने मकामी सतह पर शदीद बहस छेड़ दी। हमारा खुला है तो आपको बात हमारे फेस से करनी है, ना कि हमारे शरीर से। वो बोल रहे हैं नकाब उतारो पूरा। जब ऐसे फेस खुला हुआ है तो बताइए
हम लोग कैसे भी हाँ इनसे बोला गया है, ये भी साथ में इनसे भी बोला गया है। यानी क्या हुआ था जब आए थे स्कूल में पेरेंट्स मीटिंग के लिए आए तो उन्होंने बोला यहीं बाहर आप नकाब उतारिए, उसके बाद आप अंदर एंट्री कर सकती है पेरेंट्स मीटिंग के लिए, क्योंकि पहले ये टीचर्स और पेरेंट्स के बीच में बात नहीं हो पाती नकाब से। तो हमने बोला फेस तो खोल करके सामने बात कर सकते हैं, फेस टू फेस 2-3 साल से बच्चा पढ़ रहा है, बात हमारी हो रही है, कौन सी टीचर ऐसा ऑब्जेक्शन कर रही? कह लेंगे टीचर से हम बात नहीं कराएंगे, ये हमारे रूल्स है, हम बता रहे हैं आपको कि इस तरह से बात नहीं होगी, नकाब आप उतारिए, तब आप अंदर जाकर के रिपोर्ट कार्ड बच्चे का देख सकती है, नहीं तो आप यहीं बाहर वेट करिए। कई पेरेंट्स आए बेचारे वेट करते रहे, कई लेडीज बैठी बैठी बेचारी परेशान हो गई, उठ के चली गई कि अभी अंदर शायद बुला लें, शायद अभी बुला लें, लेकिन उन्होंने अंदर एंट्री किसी की नहीं की। ऑर्डर क्या बता रहे, क्या ऑर्डर है? कह रहे बीएसए का ऑर्डर है, तो हमने बोला उनसे कि बीएसए का ऑर्डर है तो आप हमें दिखाइए, हम उसको फॉलो करेंगे अगर ऊपर से ऑर्डर आया है। तो जब कह रहे दिखाने के लिए तो वो हमें दिखा भी नहीं रहे। ये बात आपकी किससे हुई है? ये बात हमारी प्रबंधक सर से हुई है और प्रिंसिपल मैडम से हुई है, दोनों से हुई है। मैम का नाम सर मुझे नहीं मालूम, प्रबंधक सर अंदर बैठे हुए, ये ऑफिसर लेफ्ट हैंड पे प्रबंधक सर का और राइट हैंड पे